హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి కొత్తగా నేర్చుకునే వారి కోసం ఉక్సులు కాజలు పట్టి నీట్గా ఎలా వేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చెర్రీ ఖుషి వరల్డ్. ఈరోజు వీడియోలో ఫ్రంట్ పార్ట్ ఉక్సులు కాజలు పట్టి ఎలా వేసుకోవాలనేది చూద్దాము. నేను వచ్చేసి ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ డాట్స్ షేప్ బెల్ట్ వేసేసాను అనమాట. అందుకని ఇప్పుడు ఉక్సులు కాజలు పట్టి ఎలా వేయాలో మీకు చూపిస్తాను. ఇది వీడియో వచ్చేసి ఓన్లీ కొత్తగా నేర్చుకునే వారి కోసం మాత్రమే చేస్తున్నానండి. ఇప్పుడు మనం వచ్చేసి ఇటు సైడ్ షేప్ బెల్ట్ సైడ్ ఇలా పెట్టుకున్నప్పుడు మనకి పై వైపు ఉందంటే కనుక ఇది ఉక్సులు పట్టి అని అర్థం. ఇప్పుడు మనం దీన్ని ఇటు తిప్పామనుకోండి, షేప్ బెల్ట్ ఇటు సైడ్ తిప్పుకుంటే ఇది రివర్స్ వస్తుందంటే ఇది కాజాలు పట్టి అని అర్థం. ఇప్పుడు నేను వచ్చేసి ముందు ఉక్సులు పట్టి వేసి చూపిస్తాను. ఉక్సులు పట్టి కోసం మనం నెక్ పార్ట్ బ్యాక్ సైడ్ కట్ చేసుకుంటాం కదా, ఆ పీస్ని యూజ్ చేసుకోవచ్చు. అదైతేనే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ముందు వచ్చేసి ఒక 1/2 ఇంచు ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక పాదం ఖర్చుతో ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్లో మన సెంటర్ డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ని మనం బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి, అంటే పాదం సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ మనకి షేప్ బెల్ట్ ఎలా కుట్టాలి, లోడింగ్ ఎలా చేయాలని మన ఛానల్లో ఉందండి, ఎవరైనా చూడండి, వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. ఉక్సులు పట్టి వచ్చేసి మనం ఇలా మనం కుట్టాం కదా, దీన్ని ఇలా రివర్స్ చేసుకోవాలి. దీని మీద ఇంకొక కుట్ట అనేది వేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మటుకి ఈ ప్రాబ్లం అనేది కంపల్సరీగా వస్తుందండి. షేప్ బెల్ట్కు ఇది రెండు ఎలా ఫోల్డ్ చేసుకొని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అందుకని వాళ్ళ కోసం నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. వాళ్ళ కోసం ఆల్రెడీ షేప్ బెల్ట్ వీడియో చేశాను కాబట్టి ఒకసారి వెళ్ళి చూడండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే. ఇప్పుడు మనం ఇక్కడ కుట్టు వేసుకున్నాం కదా, మనం దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మనకి లైనింగ్ పీస్ ఎక్కడైతే మనం కుట్టు వేసుకున్నామో అది మొత్తం మనకి లోపల వైపు రావాలన్నమాట. అంటే మనకి యువతల ఇలా ఉండకూడదు, బయటికి మనం ఎక్కడైతే కుట్టు వేసామో అక్కడి నుంచి ఇలా లోపలికి రావాలి. వచ్చిన తర్వాత మనం దీన్ని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మన ఉక్సు ఏ లెంత్ అయితే ఉంటుందో ఆ లెంత్ వరకు ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ఇక్కడ కొంచెం రఫ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం స్ట్రైట్గా ఉక్సులు పట్టి ఎంత దూరం అయితే ఉందో అదంతా కూడా ఈ కుట్ట అనేది మనకి లోపల వైపు మాత్రమే ఉండాలండి. పై మట్టికి మనకు కనిపించకూడదు, చూడటానికి బాగోదు. అంటే మన ఉక్సులు పట్టి అనేది ఇలానే ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఆల్రెడీ మనం ఖర్చు అనేది ఫోల్డ్ చేసుకున్నాం కాబట్టి మనకి ఇంక విడిగా ఫోల్డింగ్ అనేది ఏం అవసరం ఉండదు. మనం చేతి పని ఉంటే కనుక ఇది వేరేలా కుట్టుకుంటాము, అంటే ఇక్కడ ఫోల్డింగ్ అనేది ఉండదు అనమాట. మామూలుగా మనం నెక్ పట్టి వేస్తాం కాబట్టి ఇక్కడ ఫోల్డింగ్ అనేది ఉండదు. మనకి ఇప్పుడు రివర్స్ చేస్తే మనకి ఎక్కడా కూడా మన లోపల వేసిన క్లాత్ అనేది ఎక్కడా కనిపించట్లేదండి. ఇది వచ్చేసి ఉక్సులు పట్టి. ఇప్పుడు సేమ్ అదే విధంగా నేను షేప్ బెల్ట్ని ఇందాక ఎలా పెట్టానో అలానే పెట్టాను. ఇది రివర్స్లో వచ్చింది. ఇది కాజల్ పట్టి అన్నమాట. ఇప్పుడు కాజల్ పట్టి ఎలా కుట్టుకోవాలో చూద్దాం. నేను వచ్చేసి మనకి పైన బ్లౌజ్ పీస్ క్లాత్ అనేది మనకి కాజల్ పట్టికి వేసుకోవాలి. దీన్ని రివర్స్ ఎటో మరగలేటో చూసుకొని వేసుకోండి. ఇప్పుడు దాని మీద మనం ఇంకో ముక్క ఉంటుంది కదా, దీన్ని లోపల ఇందాక కుట్టిన క్లాత్ లాంటి దాన్ని ఇది పెట్టేసుకొని పైన క్లాత్ అనేది మనకి కాజల్ పట్టికి పెడితే చూడటానికి నీట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని వచ్చేసి ఇందాక ఎలా అయితే మనం ఇక్కడ ఫోల్డింగ్ అనేది పెట్టుకున్నామో సేమ్ అదే విధంగా ఫోల్డింగ్ పెట్టుకోండి. కొంతమంది కాజల్ పట్టి కూడా ఈ క్లాత్ వరకే పెట్టేసి వేస్తూ ఉంటారు, కానీ అలా వేయటం వల్ల చూడటానికి ఫినిషింగ్ అనేది నీట్గా కనిపించదు. ఇందాక సేమ్ దానిలాగే డాట్ మళ్ళీ పైకి
సేమ్ ఇందాక ఎలా అయితే ఫోల్డ్ చేసుకున్నామో సేమ్ పైన వైపు కూడా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేస్తాం. మనకి ఎడ్జెస్ అనేది రఫ్ మాత్రం కంపల్సరీగా తీయాలండి, అలా అయితేనే మన కుట్టు తొందరగా ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఇటు తిప్పుకున్న తర్వాత దీనికి ఇందాక నేను ఆ క్లాత్ కుట్టేటప్పుడు ఉక్సులు పట్టి అప్పుడు పైన కుట్టు వేసాను కదా, దీనికి అక్కడ కుట్టు వేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మనం పై వైపు తిప్పుకోవచ్చు. దీన్ని వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ఇందాక కుట్టు ఎక్కడైతే ఖర్చు పెట్టుకొని వేసుకున్నామో అలా కుట్టు వేసుకున్నాం. దీన్ని మనం ఇందాక ఇక్కడ కుట్టు వేసాం కదా, దీంతో మొత్తం ఫోల్డింగ్ అయితే అవసరం లేదు, అంటే చేంజెస్ ఉంటాయి అనమాట. ఉక్సులు పట్టి కాజల్ పట్టికి కుట్టే విధానం అనేది వేరేలాగా ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కడైతే కుట్టు కుట్టామో ఆ కుట్టు దగ్గరికి ఫోల్డ్ చేస్తున్నాను. కింద ఎంతైతే మనం ఇందాక ఫోల్డింగ్ అయితే పెట్టుకున్నామో దాని ప్రకారం చూసుకొని ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు కూడా సేమ్ అలానే రఫ్ లాగేసుకున్నాం లాస్ట్. చూసారా? ఇప్పుడు దీనికి కాజల్ పట్టి వచ్చేసరికి మళ్ళీ ఇంకో పాదం మందం ఇక్కడ ఇంకో కుట్టు అనేది వేసుకోవాలి. చూసారు కదా కాజల్ పట్టి ఎంత నీట్గా వచ్చిందో. ఇది వచ్చేసరికి ఉక్సులు పట్టి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.